హాయ్ అండి, వెల్కమ్ టు బామాస్. ఇవాళ చాలా వర్క్ బ్లౌజెస్ రెడీ అయ్యి చూపిస్తున్నాను చూడండి. ఇన్ని రెడీ అవుతున్నాయి. ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ నాకు ఇచ్చేయాలంటే, ప్యాక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపించాలనిపిస్తుందండి. ఎందుకంటే చాలా డిఫరెంట్గా చేశాను, చాలా కాస్ట్లీ శారీస్, అందుకని చూపిస్తున్నాను. ఇవి వచ్చేటప్పటికి చూడండి, ఇది 157Kకి వెళ్ళిందండి ఈ వీడియో. శిరీష గారని ఆవిడ 3 ప్యాటర్న్ బ్లౌజెస్ చేశాను. ఆ శిరీష గారే ఒక్కసారి నాకు 6 బ్లౌజెస్ ఇచ్చారు. ఒక 3 ప్యాటర్న్స్ చేశాను. ఒక 3 వర్క్స్ని బట్టి, శారీస్ని బట్టి, వాటి రేంజ్ని బట్టి నేను వర్క్స్ చేస్తానండి. ప్యాటర్న్స్ అవుతాయా, మిషన్ వర్క్స్ అవుతాయా, మగ్గం వర్క్స్ అవుతాయా అని. ఇది వచ్చేటప్పటికి ప్యూర్ బెన్నీ అండి, సిల్క్ మార్క్. 25 అబోవ్ శారీ, 35 అవ్వచ్చు మోస్ట్లీ నాకు తెలిసి. దీనిలో బ్లౌజే చూడండి, సింపుల్గా ఎందుకంటే జరీ బోర్డరే ఉంది కదా, అందుకని ఒట్టి గోల్డ్తోనే వేసాను. ఫ్లవర్లో కూడా ఈ చిన్న నాటు కూడా నేను బ్లూతోనే వేసాను చూడండి. హ్యాండ్కి కూడా అంతే, సేమ్ అదే చిన్న బుట్టి. మనకేంటంటే డీసెంట్గాను ఉంటుంది, క్లాస్గాను ఉంటుంది. ఫ్రంట్ కూడా అలానే వచ్చింది చూడండి. ఇంత కాస్ట్లీ బ్లౌజ్కి బ్లౌజ్ వలన ఇంకా రిచ్ లుక్ వస్తుంది, హైలైట్ అవుతుంది. అదే బ్లౌజ్ ఖరాబ్ అయితే బ్లౌజ్ శారీ మొత్తం దాని లుక్ మొత్తం మనం వేస్ట్ చేసినట్టు అవుతుందండి. అందుకని చెప్తున్నాను. ఇది కూడా తండే లెనిన్ శారీ అండి. లెనిన్ గద్వాల్ కొత్తగా వస్తుంది. అంటే ఈ శారీ వచ్చినప్పటికి 15,000 శారీ. ఈ శారీ కూడా నేను ఈ డోరీస్ వాడండి. నేను ఇప్పుడు మీకు చూపించడానికి నెక్ వర్క్ కోసం పెట్టాను అన్నమాట. ఎందుకంటే 45 అబోవ్ వాళ్ళ వర్క్స్, ఈ 3 ఇప్పుడు నేను చూపించే వర్క్స్ కూడా అందుకే చూపెడుతున్నాను. నేను చెప్తున్నాను కదా, నాకు థ్రెడ్ వర్క్ ఇష్టం అండి, థ్రెడ్ వర్క్ ఎక్కువ యూజ్ చేస్తానని. చూడండి, నాట్ వర్క్, గులాబీ వర్క్. ఇంకొక కలర్ కూడా ఎక్స్ట్రా యూజ్ చేయాల. ఇదే ఈ 2 కలర్స్నే నేను ఆఫ్ అండ్ ఆఫ్ వేసాను. నాకైతే ఎక్సలెంట్ అనిపిస్తుంది. చిన్న స్కాలప్ కట్ వర్క్ లాగా, అదేమో స్కాలప్ లా వచ్చింది, ఇదేమో కట్ వర్క్ లా. ఇట్లా రెండు మోడల్స్ ఇచ్చాను. హ్యాండ్ ఇదే లెంత్ వాడతారండి, అందుకని హ్యాండ్ కూడా చూడండి, చిన్నగా జ్యోతుల టైప్లో చిన్నగా హ్యాండ్కి ఇచ్చి మళ్ళా మొత్తం బుటీస్ ఇచ్చాను. ఎందుకంటే ఒకే పర్సన్ కదా, ఇది బార్డర్ ఇచ్చాను కాబట్టి ఇది బుటీస్ ఇచ్చానండి. ఇంకొకటండి, ఇవి డిజైన్స్ కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకొక శారీ ఇటు చూపించాను. ఇది కూడా అంతేనండి. ఇప్పుడు గ్యాప్ బార్డర్ వస్తుంది కదా పట్టు శారీ, ఈ గ్యాప్ బార్డర్ శారీ అంటే మినిమం 8,000 నుంచి 10,000 దాకా ఉంటుంది. ఈ శారీకి వచ్చేటప్పటికి దీనికి హ్యాండ్కి బుట్టా ఇచ్చా కాబట్టి దీనికి హ్యాండ్కి ఇలా బార్డర్ ఇచ్చానండి. ఇది ఫినిషింగ్ అవ్వలేదు, అవుతూ ఉంది, మీకు చూపించాలి, మళ్ళీ అవ్వదని చెప్పి 3 ఒకే పర్సన్ కాబట్టి చూపెడతాను. ఇది వచ్చేటప్పటికి థ్రెడ్ వర్క్లో ఇది రోజ్ ఫ్లవర్, ఇదొక మోడలు, ఇది వచ్చేటప్పటికి ఇదొక మోడల్ అండి. థ్రెడ్ చూడండి, ఇదే దారం తీయాలంటే కూడా నాకు కష్టమైంది. మ్యాచింగ్ 3 ఫ్లవర్స్లో 2 వేసి ఒకటి వచ్చేటప్పటికి బ్లౌజ్ కలరే వేసాను. హ్యాండ్స్ బాగున్నాయి చూడండి. ఫ్రంట్ కూడా ఇలా 2 ఫ్లవర్స్ వచ్చినాయి. హ్యాండ్స్ అయితే బాగున్నాయి. అదే చెప్తున్నాను, దీనికి హ్యాండ్స్ వచ్చినప్పుడు బుటాస్ వచ్చినాయి, నెక్కి వర్క్ ఇచ్చాను. దీనికి వచ్చేటప్పటికి నెక్కు వర్క్ ఇచ్చి, నెక్కు బుటాలు ఇచ్చి, హ్యాండ్కి వర్క్ ఇచ్చాను. ఈ 3 ఒకే పర్సన్ అండి. శారీస్ బాగున్నాయి, కాస్ట్లీగాను ఉన్నాయి, రిచ్గాను ఉన్నాయి, క్లాస్గాను ఉన్నాయి. వర్క్ కూడా అలానే డీసెంట్గా వేసాను. నెక్ లైన్ కూడా చూడండి, చిన్న థ్రెడ్ వర్కే ఇచ్చాను. ఇలా ఒక్క నెక్కి థ్రెడ్ లైన్ కూడా వేసుకోవచ్చు అండి, సింపుల్ వర్క్ కావాలనుకునే వాళ్ళకి. అదే చెప్తున్నాను, వర్క్లో మనం ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చినప్పటికి అదిగోండి, నాగలక్ష్మి గారని వాళ్ళ పాప లహరి ఇద్దరు వచ్చారు. తను కూడా డ్రెస్ లాస్ట్ టైం చూపించారు. ఇవి 2 శారీస్ చేశానని మీకు వీడియో పెట్టానండి. ఇది వచ్చేటప్పటికి చెప్పాను కదా, రా మ్యాంగో శారీ 18,000 అని ఇలా వర్క్ చేశాను. ఇది వచ్చేటప్పటికి ప్యూర్ బెనారస్ శారీ. శారీస్ కూడా చూపిస్తున్నానండి మీకు. ఇంకొక శారీ చేశాను, చూపిస్తున్నాను. సేమ్ కలర్, 3వ శారీ. ఇది ఒకటి పెండింగ్ ఉంది, ఇప్పుడు తీసుకెళ్ళటానికి వచ్చారనమాట. ఒకే కలర్తో, ఇదే కలర్తో చూడండి, ఈ ఫ్లవర్. నేను ఎక్కువ ఇలా థ్రెడ్ వర్కే ప్రిఫర్ చేస్తాను. హ్యాండ్ చూడండి, డిఫరెంట్గా చేశానండి. హ్యాండ్ మీద షోల్డర్ దగ్గర నుంచి ఎప్పుడు వేస్తాను, ఇప్పుడు షోల్డర్ నుంచి వేయకుండా
లాంగ్ హ్యాండ్ తనది 12 ఇంచెస్ వస్తుంది హ్యాండ్ లెంత్, అందుకని బార్డర్ మీద ఇక్కడి నుంచి వేసాను. ఫ్రంట్ కూడా ఇలా వచ్చింది. వర్క్స్ ఎక్స్ట్రా కలర్ యూజ్ చేయకుండా దానిలో ఉన్న కలర్సే, దానిలో ఉన్న జరీనే. ఇది వచ్చినప్పుడు చూడండి గోల్డ్ జరీ డల్ గోల్డ్ లా ఉంది, అలానే వేసాను. ప్రతిదీ అంతేనండి. చూడండి 1 2 3, ఇది ఒకటి 4 అండి. 4th వన్ వచ్చేటప్పటికి హ్యాండ్స్ చాలా బాగున్నాయి, డిఫరెంట్గా వచ్చింది, రిచ్గాను వచ్చింది. ఎక్కువ మనకి నెక్కు లేకుండా ఒక ఏజ్ వచ్చిన తర్వాత హ్యాండ్స్కి వర్క్ చేసుకుంటే బాగుంటుందండి, అదే చెప్తున్నాను. ఇవి 4, ఇదిగోండి ఇది ఒక బ్లౌజ్ 5, ఇది ఒక బ్లౌజ్ 6 వర్క్ బ్లౌజెస్ చూపించాను. అన్ని కాస్ట్లీ శారీస్, అన్ని మోస్ట్లీ 15,000 అబోవ్ శారీసేనండి ఇవన్నీ. అందుకే చెప్తాను ఇంత కాస్ట్లీ శారీస్కి మనం ఎలా వర్క్ చేసుకోవాలా అని ఒక్కొక్కసారి బుర్రలు బద్దలు కొట్టుకుంటాం. అంత కష్టం లేకుండానే చూపిస్తానండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.